సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వెనుక నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం అమెరికాలో సీఎం రేవంత్ బృందంలో అందరికీ పర్మిషన్ ఇచ్చి కేవలం రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రేవంత్ అమెరికా టూర్లో ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు ఉన్నందుకే అనుమతి నిరాకరించినట్టు విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి అంటున్నారని తెలిపారు ఆర్ఎస్పీ. రేవంత్ అమెరికాలో అనధికారికంగా దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఏమైనా చేయబోతున్నారన్న విషయం భారత గూఢాచార సంస్థలకు ముందుగానే పసిగట్టాయేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ. నిజానికి సీఎం రేవంత్ టూరు షెడ్యూల్లో చెప్పినట్లుగా విద్యాపరమైనటువంటి ఒప్పందాల కోసమే అమెరికా పోతుంటే దానికి అనుమతి నిరాకరణ అన్యాయమన్నారు ఆర్ఎస్పీ. ఈ విషయంలో అన్యాయం జరిగి ఉంటే పార్టీలకు అతీతంగా అందరం ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిందేనన్నారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశమే కాకుండా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన విషయమన్నారు ఆర్ఎస్పీ. అసలు ఒక జూమ్ వీడియో కాల్తో దేశాలే ఒప్పందాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో ప్రజాధనంతో లండన్, అమెరికాలకు పెద్ద సంఖ్యలో పోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు ఆర్ఎస్పీ. రైట్, సీఎం రేవంత్ రెడ్డికి అమెరికా పర్యటనకు సంబంధించి మొత్తానికి విదేశాంగ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆర్ఎస్పీ స్పందించారు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ లివిల్ రెడ్డి కూడా మరింత సమాచారం అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, మొత్తానికి ఏదైతే అమెరికా టూర్కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాన్సిల్ అవ్వడం పట్ల చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ కూడా స్పందించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అనూహ్యంగా అమెరికా పర్యటన రద్దయింది. అయితే దీనికి సంబంధించి పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ అనేక అనుమానాలు తావేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని ఎందుకు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఎక్కువ స్పందించారు. అమెరికా ప్రభుత్వ అనుమతి నిరాకరణ వెనక నిగ్గు తేల్చాలంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కువగా స్పందిస్తూ లండన్ కు ప్రభుత్వం అమెరికాలోని సీఎం రేవంత్ గారి బృందం అందరికీ పర్మిషన్ ఇచ్చి కేవలం రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదంటూ కూడా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు అంటే అమెరికా టూర్ షెడ్యూల్లోనే ఉన్నందుకే అందుకు నిరాకరించామని విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిత్వ తెలిపిన నేపథ్యంలో అమెరికాలో అనధికారికంగా దేశ ప్రయోజనాలను భంగం కలిగించే విధంగా ఏమైనా చేయబోతున్నారన్న గూఢాచార సమస్యల ముందుగానే పసిగట్టాయనే అనుమానం తావెత్తిస్తున్నట్టు కూడా స్పందించారు. ఆయన గతంలో సీఎం హోదాలో హార్వర్డ్ లో దాదాపు ₹1 కోటి వెచ్చించి ఒక వారం చదువుకున్నారు. అప్పుడు ఆయనతో పాటు ఫహీం ఖురేషీ, రోహన్ రెడ్డి, చామల మరికొంతమంది ఉన్నట్టుగా ఫోటోలు పోజులు ఇచ్చిన విషయాన్ని స్పందిస్తూ వీళ్ళు ఒక ప్రైవేటు విమానంలో ప్రయాణించినట్లు ఫోటోలు విడుదలయ్యాయి. అంటే వీళ్ళందరూ గతంలో ఏమైనా చేయరాని తప్పులు చేశారా, భారత గూఢాచార వర్గాలకు అంతరికంగా ఏదైతే వ్యవస్థ ఏమైనా గోప్యంగా వివరాలు సేకరించాయా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. ఓవర్సీస్ కాంగ్రెస్ పేరుతో షెల్ కంపెనీల సమావేశంలో పాల్గొన్నారా లేక ఇంకెక్కడైనా తిరిగారా, ఎవరిని కలిశారా అనే విషయంపై వర్గాలు ఏమైనా వివరాలు సేకరించాయనే అనుమానం తావేస్తుంది. దీనివల్ల దేశ భద్రతకు సార్వభౌమాధికారిక ఏమైనా ముప్పు పొంచి ఉందా అనే భారత ప్రభుత్వం భావించిందా? నిజానికి రేవంత్ రెడ్డి టూర్ షెడ్యూల్ ను చెప్పినట్లుగానే విద్యాపరమైన ఒప్పందాల వరకే అమెరికా బోస్టన్ నగరానికి పోతుంటే దానికి అనుమతి నిరాకరణ అన్యాయం. ఈ విషయంలో అన్యాయం జరిగి ఉంటే పార్టీలకు ఖచ్చితంగా అందరూ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సింది. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన అంశం. ఇది కూడా సీఎం గారికి అమెరికా షెడ్యూల్లో ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశం కూడా ఉండడం పలు అనుమానాలు సాధించి ప్రజాధనంతో అమెరికా పోతున్న ముఖ్యమంత్రికి ఒక్క క్షణం ఈ పార్టీ మీటింగ్ కి పోవడం సరైనది కాదు. కానీ ఒక్క క్షణం అది సరైనదనుకుంటే మిగతా వారికి పర్మిషన్ ఇచ్చి రేవంత్ రెడ్డికి ఎందుకు నిరాకరించారో ఆల్రెడీ తుపాకీతో దక్కన్ సిమెంట్ సంస్థ అధికారులను బెదిరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న రోహన్ రెడ్డి ఇప్పటికే లండన్ చేరుకున్నారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి మిగతా బృందం ఇంత నిఘా పెట్టాల్సిన అవసరం ఏమిటి? అసలు ఒక జూమ్ వీడియో కాల్తో దేశాల ఒప్పందాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో ప్రజాధనంతో లండన్, అమెరికా టూర్ల పెద్ద సంఖ్యలో పోవాల్సిన అవసరం ఏముందంటూ కూడా హెచ్చరించారు. ఇప్పటికైనా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉందని కూడా ఈ సందర్భంగా మరోసారి పరోక్షంగా చురుకలంటించారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.